ఒక్క ముక్కలో ఓజీ సినిమా రివ్యూ చెప్పాలంటే అదే ఎక్కువ ముక్కల్లో చెప్పమంటే మాత్రం అరాచకం, విధ్వంసం, మారణ హోమం, మాస్, ఓర్ర మాస్, మెంటల్ మాస్. మనల్ని ఎవడరా ఆపేది? ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే పండగ, ప్యూర్ ఫ్యాన్ స్టఫ్. ఫస్ట్ ఆఫ్ ఫ్లాలెస్ గా ఉంటది. ఎంత ఫ్లాలెస్ గా ఉంటది అంటే అరిచి అరిచి నా గొంతు పోయినంత ఫ్లాలెస్ గా ఉంటది. చైల్డ్హుడ్ ఎపిసోడ్ తోనే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇమీడియట్ గా వచ్చే యానిమేషన్స్ తోనే గొంతులు పోయేలా అర్పించారు. ఇంకా టైటిల్ కార్డ్స్ అన్ని అదిరిపోతాయి. స్టోరీ, నరేషన్, సీన్స్ అన్ని చాలా ఇన్వాల్వింగ్ గా ఎక్కడ పెద్దగా ల్యాగ్ చేయకుండా ఉంటాయి. ఎలివేషన్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఎర్రగొట్టేశారు. ఇకపోతే లవ్ ఎపిసోడ్ అయితే బాగుంటది. సీన్స్ ని డివియేట్ చేసేలాగా కాకుండా సీన్స్ లో బ్లెండ్ అయ్యేలాగే ఉంటది. అమ్మ బాబోయ్, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే బ్యాంగ్ అంతే, అరాచకం. అందులో ఒక్క ఫ్రేమ్ అయితే చాన్నాళ్ళు గుర్తుండిపోద్ది. గూస్ బంప్స్ గ్యారెంటీడ్. సో టోటల్లీ ఫ్లాలెస్ ఫస్ట్ హాఫ్. థియేటర్ లో జనాలందరికీ పోనకాలే. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అవగానే మంచి హై ఇచ్చే సీన్లు ఒకటి రెండు ఇమీడియట్ గా వచ్చేస్తాయి. 20 minutes లో ర్యాప్ అయిపోతాయి. అక్కడ నుంచి హై ఇచ్చే సీన్స్ అస్సలు ఉండవు. కంప్లీట్ గా ఫ్లాట్ నరేషన్ లోకి వెళ్ళిపోద్ది. చిన్న డ్రాప్ అయితే తెలుస్తుంది. క్లైమాక్స్ కి మాత్రం గట్టిగా ప్లాన్ చేశారు. చాలా చాలా బాగుంటది. మంచి యాక్షన్ ఎపిసోడ్ తో ఎండ్ అవుద్ది అని అనుకుంటాం. కానీ పార్ట్ 2 కి బీజం పడిపోయింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే పీకే గారు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్. అటు సబ్టిల్నెస్ లోను ఇటు వైలెన్స్ లోను రెండింటిని ఎక్స్ట్రాడినరీగా బ్యాలెన్స్ చేశారు. ఇంకా హీరోయిన్ గా చేసిన ప్రియాంక గారు స్క్రీన్ స్పేస్ పర్లేదు, యాక్టింగ్ బానే ఉంటుంది. షీ డిడ్ గుడ్ ఫర్ ద రోల్. ఇంకా విలన్ రోల్ లో తెలుగులో ఫస్ట్ టైం ఇమ్రాన్ హష్మి గారు చేశారు. రోల్ కి బానే సూట్ అయ్యారు. పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కాకపోతే మెజారిటీ సీన్స్ లో ఆయన సింగిల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే డెబ్యూటెంట్ కి ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ అంటే పర్లేదు, పొగడొచ్చు. ఇకపోతే ప్రకాష్ రాజ్ గారు సత్యదాదా రోల్ లో చేశారు అండ్ యాజ్ యూజువల్ గా చాలా చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ శ్రీయారెడ్డి గారు వన్ ఆఫ్ ద కీ రోల్స్ అండ్ యాక్టింగ్ అయితే చితక్ కొట్టేశారు. అర్జున్ దాస్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, కీ రోల్ ప్లే చేశారు. దీనా రోల్ లో హరీష్ ఉత్తమన్ గారు, భద్రా రోల్ లో రాహుల్ రవీంద్రన్ గారు, సుబలేఖ్ సుధాకర్ గారు, సుదేవ్ నాయర్ గారు, ఉపేంద్ర లిమాయ గారు, అభిమన్యు సింగ్, అయ్య బాబోయ్ ఇంకా చెప్పలేను. కానీ ఈ సినిమాకి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలంటే అది కేవలం కోన్ని ఇద్దేలా తమన్ గారికి మాత్రమే ఇవ్వాలి. ఆయన చేసిన డ్యూటీ మామూలు డ్యూటీ కాదు. ప్రతి సీన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే బీజియం ఇచ్చారు. ఒక 2-3 రోజులు మనం ఆ ట్రాన్స్ నుంచి బయటకు రాలేం. హీఈస్ ద కింగ్ మేకర్ ఆఫ్ ద ఫిల్మ్. ఇంకా డైరెక్టర్ సుజీత్ గారు ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. కొంచెం సేపు ఏకవచనంతో మాట్లాడతాను, ఏమనుకోద్దు. తను పీకే గారిని ఎలా చూడాలని అనుకున్నాడో అలా తీసాడు. మనం ఆయన్ని ఎలా చూడాలనుకున్నామో అలా చూపించాడు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా హైట్స్ వెళ్తాయి. ఇకపోతే డిఓపి వర్క్ అయితే ఫెంటాస్టిక్ ఉంది. ఎడిటర్ నవీన్ నులి గారు పర్ఫెక్ట్ గా కట్ చేశారు. ఎడిట్స్ అండ్ సీజీ వర్క్ చాలా చాలా బాగుంది. మెయిన్లీ యానిమేషన్ సీన్స్ కూడా అదిరిపోయినాయి. బిగ్గెస్ట్ ప్లస్ ఫస్ట్ హాఫ్ ఎలివేషన్స్, పీకే గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ తమన్ గారి వేరే లెవెల్ బీజియం. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ప్రీవియస్ మూవీతో చిన్న కనెక్ట్. ఇక మైనస్ విషయానికి వస్తే రొటీన్ స్టోరీ లైన్, సెకండ్ హాఫ్ కొంచెం ఫ్లాట్ నరేషన్. ఓవరాల్ గా ఈ మూవీ అయితే పవర్ స్టార్ గారి పవర్ఫుల్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. హిట్ టాక్ ని కేక్ వాక్ లా అందుకుంటది. ఫ్యాన్స్ అందరూ రిపీట్స్ అండ్ కామన్ ఆడియన్స్ కి 1 or 2 times థియేటర్ వాచ్ కి దర్జాగా వెళ్ళొచ్చు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. ఇంకా ఈ మూవీకి మేము ఇచ్చే రేటింగ్ అయితే 3.75 out of 5. వచ్చే వారం రిలీజ్ అయ్యే కాంతారా 2 మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.